యాంగ్లర్. యాంగ్లర్ గురించి ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఎవరికన్నా కొన్ని పాయింట్స్ అయినా ఏదైనా ఏమన్నా స్మాల్ పాయింట్స్. ఓకే, యాంగ్లర్ గురించి ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? సావిత్రి గారు, సింధు గారు, శ్రీకాంత్ గారు, మీకు యాంగ్లర్ గురించి ఏమైనా ఐడియా ఉందా? కొన్ని పాయింట్స్ ఏదైనా. ఓకే, అంటే కొన్ని పాయింట్స్ అసలు యాంగ్లర్ అంటే ఏంటి అలా. లైబ్రరీ కాదు, ఫ్రేమ్ వర్క్ అనమాట ఇది. ఫ్రేమ్ వర్క్ అనమాట ఇది. ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఇది. యుఐ డెవలపర్ గా అంటారు అనమాట. ఈ యాంగ్లర్ డెవలపర్ ని యుఐ డెవలపర్ కూడా అంటారు. సో మెయిన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్ వర్క్ అనమాట యాంగ్లర్ అనేది మనకి. సో యాంగ్లర్ లో ఓల్డ్ గా వచ్చేసి యాంగ్లర్ జేఎస్ అనేవాళ్ళు. యాంగ్లర్ జేఎస్ వచ్చేసి జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేసేవాళ్ళు అనమాట. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేసేవాళ్ళు. ఈ యాంగ్లర్ జేఎస్ లో వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చేసి మనకి ఆ ఇంటర్ఫేస్ మొత్తాన్ని వ్యూని మొత్తాన్ని తీసేసి ఒక కొత్తగా డిజైన్ చేశారు. ఒక చిన్న చిన్న చేంజెస్ ఉండే వాటిని ఏదైనా సరే కొన్ని చేంజెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకో వర్షన్ వస్తుంది. యాంగ్లర్ జేఎస్ 1 అనేసి, జేఎస్ 2 అనేసి, జేఎస్ 3 అనేసి మొత్తం ఇప్పుడు యాంగ్లర్ లో వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం అంతా మార్చేశారు అనమాట. అవన్నీ మార్చేసి ఒక న్యూ వర్షన్ గా రిలీజ్ చేశారు. యాంగ్లర్ గా అనమాట. ఈ యాంగ్లర్ అనే వాటిని 2 వర్షన్ నుంచి పిలుస్తారు. 2 నుంచి యాంగ్లర్ 2+ వర్షన్ మొత్తాన్ని అన్నిటిని మనకి యాంగ్లర్ అంటారు. యాంగ్లర్ జేఎస్ అంటారు అనమాట. యాంగ్లర్ జేఎస్ అనేది 1 అనేసి అంటారు. ఇప్పుడు ఎవరు యాంగ్లర్ జేఎస్ ని వాడట్లేదు. యాంగ్లర్ జేఎస్ ఎవరు వాడట్లేదు. ఈ యాంగ్లర్ 2+ వచ్చే వర్షన్ అన్నిటినీ మనం వచ్చేసి టైప్ స్క్రిప్ట్ లో డైనమిక్ గా చేయాలంటే టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తారు అనమాట. ఈ యాంగ్లర్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్ కావాలి. ఈ 3 వస్తే మీరు యాంగ్లర్ నేర్చుకోవచ్చు. HTML, CSS వచ్చేసి డిజైనింగ్ కోసం వాడతాం. జావా స్క్రిప్ట్ వచ్చేసి డైనమిక్ గా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం యూజ్ చేసేది టైప్ స్క్రిప్ట్ అనమాట. టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే జావా స్క్రిప్ట్ లో ఉండే వాటిని అన్నిటిని టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం, ఇంకా ఎక్స్ట్రా యూజ్ చేస్తాం అనమాట. జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయలేంటి కానీ మన టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేయొచ్చు అనమాట. మనకి యాంగ్లర్ అనేది గూగుల్ వంది అనమాట. యాంగ్లర్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ అనేది టైప్ స్క్రిప్ట్ అనమాట. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట. ఇద్దరు కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అనమాట. మనకి ఇప్పుడు ప్రజెంట్ యాంగ్లర్ 12 రన్నింగ్ అనమాట. కరెంట్ వర్షన్ వచ్చేసి యాంగ్లర్ 12. నేను యాంగ్లర్ 12 చెప్తాను మీకు. సో యాంగ్లర్ 12 నేర్చుకున్నారనుకుంటే అంటే యాంగ్లర్ 2ని మీరు డిజైన్ చేయలేరు. ఎవరైనా సరే యాంగ్లర్ 2ని ఎవరు ప్రిఫర్ చేయరు అనమాట. యాంగ్లర్ 2ని ప్రిఫర్ చేయాలంటే అప్లికేషన్ కూడా మీరే డిజైన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తే దానికి సంబంధించిన లైబ్రరీస్ కానీ దానికి సంబంధించిన ఫైల్స్ కానీ అన్నీ మనకి ఇంపోర్ట్ చేసి మనకు డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఒక ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసుకుంటే యాంగ్లర్లో. సో ఇక్కడ నార్మల్గా మనకి యాంగ్లర్ 12 నేర్చుకుంటే మొత్తం అన్ని మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఎక్కడైనా సరే మీరు యూజ్ చేసే రౌటింగ్ పార్ట్ మొత్తం వచ్చేసి యాంగ్లర్ 4+ నుంచి ఉన్నాయి మనకి. యాంగ్లర్ 4+ నుంచి ఎవరైనా అడుగుతారు. 4+ కానీ 5+ కానీ 6+ కానీ 7+ కానీ 8+ కానీ అలా అడుగుతారు అనమాట. మనకి యాంగ్లర్ 12 నేర్చుకుంటున్నారు అంటే ఆల్ వర్షన్స్ మీకు దాంట్లో కవర్ అవుతాయి. ఏదైనా సరే మీరు చేయొచ్చు అనమాట. యాంగ్లర్ 12లో ఏంటంటే కొన్ని కండిషన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో మీరు ఇదే రూల్స్ ఫాలో అవ్వాలి, ఇదే రూల్స్లో ఫాలో అయితేనే మీకు ఉంటుంది అలాగా.
ఇప్పుడు యాంగులర్ 4 అంటే యాంగులర్ 4ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాంగులర్ 5 అంటే యాంగులర్ 5ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాంగులర్ 6 అంటే యాంగులర్ 6ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలా పర్టిక్యులర్‌గా అనమాట. ఏ వెర్షన్ కావాలో ఆ వెర్షన్‌కి సంబంధించిన ఫైల్‌నే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. ఏది పడితే అది చేసుకుంటే ఇది మీకు కాదనమాట. ఇప్పుడు యాంగులర్ 12 చేసుకున్నారంటే యాంగులర్ 12లో ఫైల్స్ అన్నీ మీరు రన్ చేసుకోవచ్చు ఇక్కడ. యాంగులర్ 8లో రన్ అవ్వాలి. యాంగులర్ 8లో ఉండేటి యాంగులర్ 12లో రన్ అవ్వాలంటే వీడంటూ కొన్ని కండిషన్స్ పెట్టింటాడు. కొన్ని కండిషన్స్ ఏందంటే లైక్ జనరల్‌గా ఏందంటే అక్కడ ఏదైనా సరే డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయనవసరం లేదు. ఏదైతే మన ఫైల్ ఉందో ఆ డేటా టైప్ ఏంటి? ఏ డేటా టైప్ యొక్క వాల్యూస్ మన స్టోర్ అవుతున్నాయనేసి మనం మెన్షన్ చేయనవసరం లేదు. యాంగులర్ 8 బిలో. యాంగులర్ 9 తర్వాత అన్నీ వచ్చేసి మనకి ఏదైతే మనం డేటా టైప్ వాడుతున్నామో ఆ డేటా టైప్‌ని వచ్చేసి మనం ఫస్ట్ ముందు ప్రిఫర్ చేసుకోవాలన్నమాట దాన్ని. స్ట్రింగా, ఆబ్జెక్టా, అరేనా ఏంది అనేసి మనకు చెప్పాలన్నమాట దానికి. దానికి చెప్తేనే అది తీసుకుంటదన్నమాట. లేకపోతే తీసుకోదన్నమాట. ఎర్రర్ మెసేజ్ చూపిస్తది మనకి. ఏదైనా సరే యాంగులర్‌లో ఎర్రర్ వచ్చింది అనేసి అనుకుంటే మన ఫైల్ మూవ్ అవ్వదు ముందుకి. ఆ ఎర్రర్ కండిషన్‌ని మనం అది క్లోజ్ చేసుకున్నామంటే మన ప్రాజెక్ట్ రన్ అవ్వదు. మనకు ఆ ఎర్రర్స్ అన్ని సాల్వ్ చేసుకుంటేనే మనం ప్రాజెక్ట్‌ని మూవ్ అవ్వొచ్చన్నమాట. ఈ యాంగులర్ అనేది సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ అన్నమాట. సింగిల్ పేజ్, సింగిల్ పేజ్ డిజైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సింగిల్ పేజ్ అంటే ఏందంటే నార్మల్‌గా పేజ్ ఒకేసారి లోడ్ అవుతది మనకి. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఒకేసారి లోడ్ అవుతది. ఇది యాంగులర్ ప్రాజెక్ట్ అన్నమాట మనకి. ఎప్పుడైనా సరే మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మనకు ఒకేసారి మనకు లోడ్ అవుతది. తర్వాత మన పేజ్ లోడ్ అవ్వదు. ఇప్పుడు చూడండి. కోర్సెస్‌కెళ్తే పేజ్ లోడ్ అవ్వదు. జాబ్స్‌కెళ్తే పేజ్ లోడ్ అవ్వదు. కెరియర్స్‌కెళ్తే పేజ్ లోడ్ అవ్వదు. సైన్ ఇన్ క్లిక్ చేస్తే లోడ్ అవ్వదు. ఇలా ఏ పేజ్ చూసినా సరే మనకి పేజ్ లోడ్ అవ్వదు. ఓన్లీ పాత్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటది. పాత్‌ని బేస్ చేసుకొని మనకు పేజ్ లోడ్ అవుతదన్నమాట. సో, చాలా సెక్యూర్‌గా ఉంటది. అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటది లోడింగ్ అనేది యాంగులర్‌లో డిజైన్ చేస్తే. ఓకేనా? సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే అర్థమైందా? పేజ్ అంటూ రిఫ్రెష్ అవ్వదు. ఇన్ కేస్ మనకు వేరే అప్లికేషన్ చూద్దామా? ఇది వేరే వెబ్‌సైట్ అన్నమాట. వేరే వెబ్‌సైట్ చూడండి మనకి. మనం క్లిక్ చేసిన ప్రతిసారి వచ్చేసి లోడింగ్ అవుతది. క్లిక్ చేసిన ప్రతిసారి వచ్చేసి లోడింగ్‌కెళ్తది మనకి. సో, ఇలాగ లోడింగ్‌కెళ్ళడం వల్ల మనకేమైతది కొద్ది బర్డెన్ అన్నమాట. మనకి వెబ్‌సైట్ మీద బర్డెన్ పడేసి మన వెబ్‌సైట్ వచ్చేసి చాలా స్లో అయిపోద్ది మనకి. ఎందుకంటే ఇవన్నీ సర్వర్‌లో స్టోర్ చేస్తాం. సర్వర్‌లో స్టోర్ చేయడం వల్ల మనకేమైతదంటే ఎవ్రీ టైమ్ మనకి సర్వర్‌కెళ్ళేసి రావాల్సింది ఈ పేజ్. హిట్ చేసిన ప్రతిసారి వచ్చేసి సర్వర్‌కెళ్ళేసి మనకు రావాలి. సర్వర్‌కెళ్ళి రావాలి అనుకుంటే ఆ టైమ్ టేకింగ్ ఉంది కదా మనకి. ఇదేంటంటే ఒక అప్లికేషన్ అంతే. ఒక వెబ్ అప్లికేషన్. ఒక వెబ్ అప్లికేషన్‌లో మనకు అంటే ఒక వెబ్‌సైట్‌లో మనకు ఒక అప్లికేషన్ మనం ఇన్‌స్టాల్ చేస్తాం. ఆ అప్లికేషన్‌లోనే మనకు ఆల్ ఫైల్స్ మనకు స్టోర్ అవుతాయి. ఒకేసారి మనకు లోడ్ అవుతది కాబట్టి అదే ఫైల్‌లో పాత్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి దాంట్లో ఉండే వాల్యూస్ వచ్చేసి దాంట్లో ఉండే కాంపోనెంట్స్ వచ్చేసి మనకు ప్లేస్ అవుతాయన్నమాట. ఇక్కడ పేజెస్‌ని ఏమంటామంటే కాంపోనెంట్స్ అంటాం. పేజెస్‌నే కాదు పేజెస్‌లో ఉండే సబ్ పార్ట్స్ కూడా మనం కాంపోనెంట్స్ అంటాం మనం. ఒక వెబ్ పేజ్ వచ్చేసి మల్టిపుల్ కాంబినేషన్ అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ కాంబినేషన్ అన్నమాట మనకి. ఓకేనా? ఒకసారి థియరీ చూద్దాం వాటి గురించి. Angular is an application design framework and development platform for creating single page apps. This Angular document helps you learn and use. ఇదంతా జస్ట్ థియరీ అన్నమాట. థియరీ ఎక్కడ చూసినా సరే మీకు దొరుకుతదన్నమాట ఇవన్నీ. So syntax single page application. Just Angular framework for JavaScript used to build web and mobile applications. Angular is a client side TypeScript based structure which is used to create dynamic web applications. Its first version was released by Google in 2012 అన్నమాట. The name is AngularJS అన్నమాట. Angular 12 అన్నమాట ఇప్పుడు. Angular 8 కాదు. Angular 12 is the updated version of Angular 2 అన్నమాట. Angular 2 నుంచి మనకొచ్చాయి వెర్షన్స్ అన్నీ. ఇప్పుడు Angular 2ని అప్డేటెడ్ వెర్షన్ చేస్తూ వెళ్తాం. Angular JSని చేయరన్నమాట. Angular JS వచ్చేసి ఓల్డ్ వెర్షన్ అది. సో, దాన్ని ఎవరు ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఏ కంపెనీ యూజ్ చేయట్లేదు మనకి. డైనమిక్ వెబ్ అప్లికేషన్ ఆర్ సింప్లీ డైనమిక్ వెబ్‌సైట్స్ అన్నమాట. సో, డైనమిక్ అంటే ఏందంటే జస్ట్ లైక్ జీమెయిల్, యాహూ ఎక్సెట్రా యాస్ టెండెన్సీ టు చేంజ్ అన్నమాట. ఇక్కడ ఏందంటే నార్మల్‌గా డేటా అండ్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు 3 పారామీటర్స్ అన్నమాట. టైమ్ టు టైమ్ చేంజ్ అయ్యేదన్నమాట. న్యూస్ అప్డేట్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే టైమ్ టు టైమ్ మనకు చేంజ్ అయితది కదా! అలాంటి ఏదైనా చేసుకోవాలంటే వెబ్ అప్లికేషన్ మనం చేసుకొస్తుంది. లొకేషన్ టు లొకేషన్ వెదర్ రిపోర్ట్ వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. యూజర్ టు యూజర్ జీమెయిల్ అండ్ ఫేస్‌బుక్ టైప్ అప్లికేషన్స్ అన్నమాట. To use the Angular framework, you should familiar with the following HTML and CSS, Facebook అన్నమాట. సో, Angular వెర్షన్స్ అన్నమాట. Angular 2 వచ్చేసి మనకి ఇనిషియల్ వెర్షన్.
ఎప్పుడు మనకి 2016లో వచ్చింది. యాంగులర్ 4 వచ్చేసి 2017, యాంగులర్ 5 వచ్చేసి 2017, యాంగులర్ 6 వచ్చేసి 18, యాంగులర్ 7 వచ్చేసి 18, యాంగులర్ 8 వచ్చేసి 2019, యాంగులర్ 10 వచ్చేసి 2020, 9 కూడా 2020 అండ్ 10 కూడా 2020లో. మనకి ఇదేంటంటే గూగుల్ వాడు ఎవ్రీ ఇయర్ వచ్చేసి 2 వర్షన్స్ రిలీజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వచ్చేసరికి యాంగులర్ 12 కూడా వచ్చేస్తుంది, యాంగులర్ 13 కూడా వచ్చేస్తుంది మనకి. అంటే ఎండింగ్ వరకు వస్తుంది అనమాట మనకి యాంగులర్ 13. సో వర్షన్ టు వర్షన్ వచ్చేసి సిమిలర్, కొద్ది చేంజెస్ ఉంటాయి, మెజారిటీ చేంజెస్ అయితే ఉండవు అనమాట. ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్కి ఈజీగా మీరు మూవ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? మనకి స్ట్రక్చర్ ఇలాంటి ఏం మార్చరు, జస్ట్ చిన్న చేంజెస్ మాత్రం చేసుకుంటూ వెళ్తారు అంతే. బగ్స్ ఏదైనా రెక్టిఫై చేసుకోవడం, అంటే ఏదైనా సరే ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళడం అలా అనమాట. సో యాంగులర్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ యాంగులర్ వచ్చేసి స్టాప్ అయ్యే స్కిల్ అయితే కాదు, ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యే స్కిల్లే మనకి. సో ఇది స్టాండర్డ్ లాగే ఉంటుంది మనకి. ఓకేనా? ఇంకా 10 ఇయర్స్ అయినా సరే 20 ఇయర్స్ అయినా సరే ఇది అలాగే ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ అయ్యే వాటికే కదా మనకు భూమి ఉండేది మనకి. సో ఇలా. ఓకేనా? ఇది జస్ట్ బేసిక్గా ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు మనకి యాంగులర్ చేయాలి అంటే ప్రీ రిక్వైర్మెంట్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ప్రీ రిక్వైర్మెంట్ కొన్ని సాఫ్ట్వేర్స్ మనకు కావాలన్నమాట. ఒకటి ఎడిటర్ కోసం, అంటే ఐడిఈ కోసం విజువల్ స్టూడియో కోడ్. నెక్స్ట్ నోట్ జేఎస్ అనమాట. ఫస్ట్ ఈ రెండు వస్తే మనకి ప్రాజెక్ట్ రన్ చేసుకోవచ్చు. ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. విజువల్ స్టూడియో కోడ్ వచ్చేసి మనం ఏదైనా సరే కోడ్ రాసుకోవడానికి, నోట్ జేఎస్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా జావా మనం రాసే కోడ్ వచ్చేసి మనం ఎలా రాస్తాం అంటే టైప్ స్క్రిప్ట్లో రాస్తాం. కానీ బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఈ నోట్ జేఎస్ వచ్చేసి దాన్ని కంపేర్ చేయడానికి, అంటే నోట్ జేఎస్ టైప్ స్క్రిప్ట్ నుంచి జావా స్క్రిప్ట్కి కంపేర్ చేయడానికి అది యూజ్ అవుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మన టైప్ స్క్రిప్ట్లో రాస్తే అది డిఫాల్ట్గా అదే చేంజ్ చేసుకుంటుంది మనం. అండ్ ఎన్పిఎం అనమాట, ఏదైనా సరే ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎన్పిఎం అనేసి మనకి అవసరం అనమాట. సో నోట్ జేఎస్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఎన్పిఎం కూడా డిఫాల్ట్గా మనకి ఇన్స్టాల్ అయిపోద్ది మనకి. ఇవన్నీ అయిన తర్వాత మనం యాంగులర్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేయాలి. అంటే యాంగులర్ వర్షన్ ఏంటి అనేసి యాంగులర్ సిఎల్ఐ అంటారు మా దాన్ని. యాంగులర్ సిఎల్ఐని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే యాంగులర్ ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకుంటాం, తర్వాత ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేయండి. మీది స్లోగా ఉంది అనేసి అనుకుంటే చాలా లేట్ అవుతుంది. సో విజువల్ స్టూడియో కోడ్ని ఎలా డౌన్లోడ్ చేస్తారు మీరు? జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని కొట్టండి అంతే. సో నాతో పాటు ఇన్స్టాలేషన్ చేయండి మీరు. సో నాదైతే ఆల్రెడీ అయిపోయింది. విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్, ఎవరిది ఏ వర్షన్ అయితే ఆ వర్షన్, మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్, లేదా విండోస్ అయితే విండోస్, ఏ వర్షన్ సంబంధించింది ఆ వర్షన్ ఇన్స్టాల్ చేయండి. ఆల్రెడీ ఉన్నాయా మీ దాంట్లో విజువల్ స్టూడియో కోడ్ ఉందా? ఎవరి దాంట్లోనా? అనిల్ గారు మీ దాంట్లో ఉందా? ప్యారలల్గా నాతో పాటే ఫాలో అవుతారా, లేకపోతే మీరు తర్వాత ప్రాక్టీస్ చేస్తారా? ఓకే 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 ఓకే. సింధు గారు మీరు? ఓకే. సావిత్రి గారు మీరు? ఓకే. శ్రీకాంత్ గారు మీరు? ఓకే ఓకే. సో మనకు దాంట్లో వచ్చేసి మన యాంగులర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు విజువల్ స్టూడియో కోడ్ ఉండాలి, నోట్ జేఎస్ ఉండాలి. సేమ్ ఇలాగే నోట్ జేఎస్ కూడా మీరు మీ దాంట్లో విండోస్ ఏ వర్షన్ ఉంది? విండోస్ 10 విండోస్ 7? ఎవరి దాంట్లోనా? విండోస్ 7 ఉందా ఎవరి దాంట్లోనా? విండోస్ 7 ఉంటే మీరు ఈ యాంగులర్ వచ్చేసి 12, అదే నోడ్ వచ్చేసి యాంగులర్, అదే వర్షన్ వచ్చేసి 12 తీసుకోండి. యాంగులర్ 12 మీకు రన్ అవ్వాలి అనేసి అనుకుంటే రన్ అవ్వదు నాకు తెలిసి. యాంగులర్ 12 రన్ అవ్వాలంటే మనకు మినిమం వచ్చేసి 14 వర్షన్ ఉండాలి నోట్ జేఎస్. సో ఎవరైనా సరే విండోస్ 7 ఉంటే మాత్రం ఇన్స్టాల్ చేయొద్దండి, లోయెస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. నోట్ 12 చేసుకోవాలి, యాంగులర్ 8 చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు అంతా అప్గ్రేడ్ అయిపోయిందన్నమాట. మీరు విండోస్ 10 వాడితేనే మీరు ఏదైనా సరే మీరు రన్ చేసుకోగలరు, ఏ బగ్స్ రాకుండా ఉంటాయన్నమాట మనకి. సో మినిమం 14 వర్షన్ చేసుకోండి నోడ్, అండ్ విజువల్ స్టూడియో కూడా ఉండే వర్షనే ఇన్స్టాల్ చేసుకోండి.
విండోస్ అయితే విండోస్ చేసుకోండి. మ్యాక్ అయితే మ్యాక్ చేసుకోండి. 64 బిట్ చేసుకోండి. ఇన్‌స్టాల్ అయిపోతేనే వెంటనే చెప్పండి. వెంటనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొద్దిగా లేట్ ప్రాసెస్ అన్నమాట ఇవన్నీ. నేను యెస్టర్‌డేనే చెప్దాం అనుకున్నాను గానీ మర్చిపోయాను. ఇవన్నీ ఇన్‌స్టాలేషన్ ఫస్ట్ 2 క్లాసెస్ వచ్చేసి మనకి ఇన్‌స్టాలేషన్ గురించి, వాటి గురించి, ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి సరిపోద్దనమాట. విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ అవ్వాలి. అండ్ నోడ్ జేఎస్ వచ్చేసి మనకి 14 వర్షన్ అబౌవ్ చేయండి ఫర్ విండోస్ 10. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సేమ్ ఇన్‌స్టాలేషన్ సేమ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ అని కొట్టేసుకొని, యాక్సెప్ట్ అని కొట్టేసుకొని సేవ్ చేయడం. విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఎందుకోసం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తున్నాం అని నేను చెప్తాను. సో డైలీ నేను చెప్పే క్లాస్ ఫాలో అవుతేనే మీరు యాంగులర్ మీద ప్రాజెక్ట్ చేయగలరు. లేకపోతే చాలా కష్టం. నేను డిజైనింగ్ ఏ రోజైనా సరే నేను డిజైనింగ్ ఇచ్చానంటే ఆ రోజు డిజైనింగ్ మీరు చేస్తేనే డిజైనింగ్ మీద కూడా మీకు గ్రిప్ వస్తుంది. డిజైనింగ్ మొత్తం నేను బూస్ట్ ఆఫ్ 4లోనే చేయిస్తాను. సో మీకు బూస్ట్ ఆఫ్ 4లో ఎలా లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఎలా చేయడం అనేసి మొత్తం అంతా నేను చెప్తాను అనమాట. సో ప్యారలల్గా నాతో పాటు అట్లీస్ట్ మీరు ఒక డిజైనింగ్ అన్న చేసుకొని రావాలన్నమాట. ఒక డిజైనింగ్ అన్న చేసుకొని వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట మీకు. సో ప్యారలల్ చెప్పండి. ఏం ఎర్రర్ వస్తుంది? అయితే వదిలే. మీ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ అయిందా? సరే, ఆ విజువల్ స్టూడియో కోడ్ ఒకసారి ఓపెన్ చేయండి మీరు. లేకపోతే కమాండ్ ఓపెన్ చేయండి. రన్ అనే కమాండ్ ఉంది, రన్కి వెళ్ళండి. రన్కి వెళ్ళేసి సిఎండి అనేసి క్లిక్ చేస్తే మీకు ఇలా కమాండ్ వస్తుంది. ఒకటి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి మీరు. నోడ్ -v అనేసి టైప్ చేయండి. నోడ్ స్పేస్ -v స్పేస్ వి వర్షన్. అక్కడ ఏ వర్షన్ వస్తుంది చెప్పండి మీది? ఇంకా ఆల్రెడీ ఇన్స్టాల్ ఎందుకు వస్తుంది మీ దాంట్లో? సరే, ఒకసారి కంట్రోల్ ప్యానల్కి వెళ్ళేసి చూడండి మీరు. కంట్రోల్ ప్యానల్కి వెళ్తే మనకు అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అనేసి వస్తుంది. అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్లో మీకు ఇక్కడ నోట్ చేసిందేమో చూడండి. నోట్ చేసి అనేసి ఉంటుంది మీకు. నోట్ లేకపోతే మీ దాంట్లో లేనట్టే, అది మీరు ఇన్స్టాల్ చేయాల్సిందే. మీరు ఏమైనా డబల్ టైమ్స్ ఏమైనా ఇన్స్టాల్ చేస్తున్నారేమో చూడండి ఒకసారి. సరే, మీ స్క్రీన్ అయితే షేర్ చేయండి నాకు. ఒకసారి ఎక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ అక్కడికి వెళ్ళేసి ఇన్స్టాలేషన్ చేయండి.
next, accept, next, 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 install. ఇదంతా అయిన తర్వాత మీకు ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ అనేసి వచ్చిందా? లేదులెండి. అంతేలే అవుతదిలేండి. ఓకే. అది అయిపోయిందిలెండి. ఓకే. ఫినిష్ చేసేయండి. అయిపోయింది. ఓకే. అది స్క్రీన్ క్లోజ్ చేయండి. మీది సావిత్రి గారికి అయిపోయిందా? సో 2 ఇన్‌స్టాల్ అయిపోయినాయి. సో మనకేందంటే నార్మల్‌గా మనకి విజువల్ స్టూడియో కోడ్ లేకపోతే నోట్‌ప్యాడ్‌లోనే మనం చేయొచ్చు. కానీ నోట్‌ప్యాడ్‌లో మీరు ఆ ప్రాజెక్ట్ అన్ని ఆర్కిటెక్చర్ అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్‌కెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేసుకోవాలి. ఇయన్నీ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటియన్నీ మనకి విజువల్ స్టూడియో కోడ్‌లోనే మనకున్నాయి. విజువల్ స్టూడియో కోడ్‌లో మీకేదైనా ఓపెన్ అయ్యుంటే ఆ ఫైల్స్ మీరు క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ టెర్మినల్ అనేసి ఉంది మీకు. టెర్మినల్‌కెళ్ళేసి న్యూ టెర్మినల్‌కెళ్ళండి. టెర్మినల్‌లో న్యూ టెర్మినల్‌కెళ్తే మీకిలా ఓపెన్ అవుతది. నార్మల్ కిందకల్లా కమాండ్ ప్రాంప్ట్ లాగా. సో ఇక్కడ ఏదైనా సరే మనకు యాంగులర్ రన్ చేయాలంటే కమాండ్సే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కమాండ్స్ మీకు గుర్తుండాలి. నేర్చుకోవాలి చేయాల్సింది. కమాండ్స్‌తోనే మీరు చేసే ప్రాజెక్ట్‌ని. మనకేదైనా సరే మన ప్రాజెక్ట్‌లో ఏదైనా సరే అంటే మన సిస్టమ్‌లో నోడ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే నోడ్, నోడ్ స్పేస్ మైనస్ మైనస్ వర్షన్ అన్నమాట. లేదు షార్ట్‌కట్ వచ్చేసి నోడ్ స్పేస్ -v అనమాట. ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. ఎంట్రీస్ ఇక్కడ చూడండి మనకి నోడ్ వచ్చేసి 14.17.0 సో నాతో పాటే ఎవరన్నా మీ దాంట్లో ప్రాజెక్ట్ ఇన్‌స్టాల్ అయ్యుంటే నాతో పాటే చెక్ చేయండి. సో ప్రాజెక్ట్ కూడా నేను ఇట్లాగే క్రియేట్ చేసేస్తాను వెంటనే. నోడ్ హైఫన్ హైఫన్ మైనస్ అది మైనస్ మైనస్ వర్షన్ అని క్లిక్ చేస్తే మనకి ఏ వర్షన్‌లో ఉంది అనేసి తెలుస్తది. శ్రీకాంత్ గారు మీది ఏ వర్షన్ ఉంది? అహా! మీ సిస్టమ్‌లో ఏ వర్షన్ ఉంది? తెలీదు. సరే, సరే అండి. సరే మళ్ళైనా ప్రాక్టీస్ చేయండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే డే బై డే నాతో పాటు ప్రాక్టీస్ చేస్తేనే మీరు నాతో పాటు గెయిన్ అవ్వగలరనమాట. సో, అట్‌లీస్ట్ ఇవాళ చెప్పిన తర్వాతైనా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నాతో పాటు గెయిన్ అవ్వచ్చనమాట. హ్మ్. ఓకే అండి. సో, నెక్స్ట్ ఎన్‌పీఎం కూడా చూడండి. ఎన్‌పీఎం మైనస్ మైనస్ వర్షన్ గాని లేదా -v గాని ఎంటర్ చేయండి. మనకేదైనా సరే నోడ్ ఇన్‌స్టాల్ చేస్తే ఆ నోడ్‌తో పాటు ఎన్‌పీఎం కూడా ఇన్‌స్టాల్ అయిపోద్ది. మనకి ఎన్‌పీఎం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా సరే మనకు ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనకి ఎన్‌పీఎం అవసరం అన్నమాట. ఆ ప్యాకేజెస్ ఏంటి? ఎందుకోసం యూజ్ అవుతాయనేసి మళ్ళీ తర్వాత చూద్దాం. సో 6.14.13 ఉంది. మన దగ్గర యాంగులర్ ప్రాజెక్ట్ లేదు ఇంతవరకు. చెప్పండి. ఏం రావట్లేదు? ఒకసారి మీరు సిస్టమ్‌ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలండి. ఒకసారి రీస్టార్ట్ చేస్తే మీకు వర్క్ అవుతది మళ్ళీ. ఓకే. ఇప్పుడైతే వినండి. మళ్ళీ తర్వాత కలండి మళ్ళీ రీస్టార్ట్ చేస్తురు. ఓకే. సో ఇవన్నీ నోట్ అయితే చేసుకోండి. ఏ కమాండ్స్ యూజ్ చేస్తున్నాము, ఏంటి, ఎలా అనేసి ఒకసారి ప్రాసెస్ అయితే చూడండి. ఎందుకంటే వీడియో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇన్‌కేస్ రికార్డ్ అవ్వచ్చు, రికార్డ్ అవ్వకపోవచ్చు. అందుకోసం అన్నమాట. సో నోడ్ చెక్ చేసుకోవాలంటే నోడ్ స్పేస్ -v అనే కొట్టొచ్చు. లేదా నోడ్ స్పేస్ స్పేస్ వర్షన్ అని క్లిక్ చేయొచ్చు. సో నా దగ్గర ఈడ కమాండ్స్ అనేసి ఉంది. ఈ కమాండ్ లిస్ట్‌లో వచ్చేసి మీకు పంపిస్తాను ఒకసారి. ఎందుకోసం, ఏంటి, ఎలా యూజ్ చేస్తాననేసి నేను ఒక యూఆర్ఎల్ కూడా పంపిస్తాను. ఈ యూఆర్ఎల్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మెసేజ్‌లో నేను పంపిస్తున్నా. ఈ మెసేజ్‌లో ఎప్పుడు ఉండదు. ఇక్కడ నేను పంపించాను. సో, అక్కడ పంపించిందొచ్చేసి సేవ్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా ఆ పాత్‌ని. ఇక్కడొచ్చేసి చెక్ నోడ్ జేఎస్ అవైలబిలిటీ. నోడ్ స్పేస్ -v అనమాట. చెక్ ఎన్‌పీఎం. ఎన్‌పీఎం వచ్చేసి మనకు ఆల్రెడీ మనకు నోడ్‌తో పాటు మనకి ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు యాంగులర్ మన దాంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఎన్‌జీ స్పేస్ మైనస్ మైనస్ వర్షన్ అంటే యాంగులర్ వచ్చేసి ఏ వర్షన్‌లో ఉంది చెక్ చేసుకుంటామండి ఇది. సో, మన దగ్గర లేకపోతే నో ప్రాబ్లమ్. కానీ మీరు ఇక్కడ ఎన్‌జీ స్పేస్ -v అనేసి క్లిక్ చేయకూడదు. ఇక్కడ మాత్రం డెఫినిట్‌గా మీరు ఎన్‌జీ ఎవరో అన్‌మ్యూట్ చేశారు. కొద్దిగా మ్యూట్‌లో చేస్తే
సో, మనకి యాంగులర్ వర్షన్ ఉందా లేదా? ఆ యాంగులర్‌ది ఇన్‌స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఎన్‌జీ స్పేస్ మైనస్ మైనస్ వర్షన్ అన్నమాట. ఎన్‌జీ స్పేస్ మైనస్ మైనస్ వర్షన్ అనేసి క్లిక్ చేస్తే మనకి మన ప్రాజెక్ట్‌లో ఉండే యాంగులర్ వర్షన్ తెలుస్తది. ఒకసారి చూద్దాం. ఏదైనా సరే వేరే వర్షన్ ఉంది అనేసి అనుకుంటే ఆ వర్షన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాంగులర్ 12ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. చూడండి. యాంగులర్ సీఎల్ అనేసి ఇలా వస్తది. ఇప్పుడు మన దాంట్లో ఉండే వర్షన్ చూస్తే మనకి 12.0.0 అన్నమాట. ఇప్పుడు మన కరెంట్ వర్షన్ 12.1 ఎంతో ఉంటది వాల్యూ. ఓన్లీ నేను 12 నుంచి నేను చేశానన్నమాట. మీరు లేటెస్ట్‌గా మీరు ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి, ఇక్కడ యూజ్ చేసే కమాండ్ ఏంటి అంటే, ఇక్కడ కమాండ్ ఉంది. ఎందుకోసం అంటే ఇది ఇన్‌స్టాల్ ఎందుకు చేస్తామంటే, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏదైనా సరే మీరు క్రికెట్ ఆడాలంటే క్రికెట్ గ్రౌండ్ ఉండాలి. సేమ్ ఇక్కడ యాంగులర్ చేయాలంటే ఫస్ట్ యాంగులర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఆ యాంగులర్ ఎన్విరాన్మెంట్‌ని చేసుకోవాలంటే ఈ సీఎల్ఐ కమాండ్ ద్వారా మనం చేస్తాం. ఇక్కడొచ్చేసి మనం ఏదైనా సరే ఇఫ్ సీఎల్ఐ నాట్ ఇన్‌స్టాల్డ్, ఇన్‌స్టాల్ యూజింగ్ ఎన్‌పీఎం అనమాట. ఎన్‌పీఎం ఏదైనా సరే కమాండ్స్ మనం ఏదైనా సరే లైబ్రరీస్ గాని ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఎన్‌పీఎం అనేసి యూజ్ చేస్తాం. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ -g @angular CLI అనమాట. ఇక్కడ @8 అనేసి రాసాం. ఇక్కడ ఏదైనా సరే పర్టిక్యులర్‌గా ఒక వర్షన్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయాలి అనేసి అనుకుంటే మనం అనేసి లాస్ట్‌లో @8 గాని, @9 గాని, @10 గాని ఏదైనా సరే పర్టిక్యులర్ వర్షన్ కావాలి అనేసి అనుకుంటే, ఆ వర్షన్ మీరు చేస్తారన్నమాట. లేదు అనేసి అనుకుంటే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ -g అంటే గ్లోబల్ అన్నమాట. గ్లోబల్‌లో అంటే మీ ఎంటైర్ సిస్టమ్‌లో ఎక్కడైనా సరే మీరు యాంగులర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చన్నమాట. అందుకోసం -g అన్నమాట. లేదు పర్టిక్యులర్‌గా ఒక ఫోల్డర్ వరకే మీకు కావాలి అనేసి అనుకుంటే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఇక్కడ ఏదైతే మనకు పాత్ ఉందో, ఇక్కడ పాత్ ఉంటది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏది? ఇది ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఏ పాత్‌లో మనం ఉన్నామనేసి. c:users/island అనేసి మనకుంది. అక్కడ ఇన్‌స్టాల్ అవుతది. మనకి -g అనేసి మనం పెట్టకపోతే. కానీ మనం డెఫినిట్‌గా మీరు రాయాల్సిందంటే, మీరు యాంగులర్ ప్రాజెక్ట్‌ని మీ సిస్టమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తారో మీకు తెలీదు. పర్టిక్యులర్‌గా అదే ఫోల్డర్‌లో యూజ్ చేస్తారని గ్యారంటీ లేదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే, గ్లోబల్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. -g స్పేస్ ఎక్కడైనా సరే మనకు చెప్పేది ఎన్‌పీఎం స్పేస్ ఇన్‌స్టాల్ స్పేస్ -g స్పేస్ @angular/CLI ఇలా చేస్తే మనకి లేటెస్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ అవుతది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి నేను ఇన్‌స్టాల్ చేసే అవసరం లేదన్నమాట. ఇప్పుడు మనకి ఇన్‌స్టాల్ ప్లేస్‌లో అన్‌ఇన్‌స్టాల్ అనేసి ఉంటది. ఎవరైనా సరే ఉండే వర్షన్ ఏదైనా సరే మనకి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే అన్‌ఇన్‌స్టాల్ ఉంటది. లేదనుకుంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. గూగుల్‌లో వచ్చేసి యాంగులర్, యాంగులర్/CLI అన్‌ఇన్‌స్టాల్ కమాండ్ అనేసి చూడండి. అన్‌ఇన్‌స్టాల్ కమాండ్. అన్‌ఇన్‌స్టాల్ కమాండ్ అనేసి సెర్చ్ చేసామంటే మనకు దానికి సంబంధించిన అన్‌ఇన్‌స్టాల్ కమాండ్ మనకొస్తదన్నమాట. ఏదైనా సరే మనకి చూడండి ఇక్కడ ఎన్‌పీఎం చూడండి. ఎన్‌పీఎం అన్‌ఇన్‌స్టాల్ -g @angular/CLI అనమాట. మన దాంట్లో ఉండేది ఏదైనా సరే మనకు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే అన్‌ఇన్‌స్టాల్ చేస్తాం మనం. ఓకేనా? సో, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనకి. సో, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఎన్‌పీఎం CLI ఇలా అయినా సరే. ఎన్‌పీఎం అన్‌ఇన్‌స్టాల్. అన్‌ఇన్‌స్టాల్. ఏదైనా సరే మీ దాంట్లో వర్షన్ ఉంది అనేసి అనుకుంటే, ఆ వర్షన్‌ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఎన్‌పీఎం అన్‌ఇన్‌స్టాల్ -g. అదే గనక ఇన్‌స్టాల్ చేయాలి అనేసి అనుకుంటే ఆల్రెడీ మన దగ్గర కమాండ్ ఉంది. ఆ కమాండ్‌ని మీరు రన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకి ఎన్‌జీ స్పేస్ మైనస్ వర్షన్ అని క్లిక్ చేస్తే మనకి ఏ వర్షన్‌లో ఉన్నామనేసి మనకు తెలుస్తదన్నమాట. ఓకేనా? సో, ఇన్‌స్టాల్ చేయకపోతే ఈ కమాండ్ యూజ్ చేసుకొని మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఈ కమాండ్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. టు ఇన్‌స్టాల్. లేటెస్ట్ వర్షన్ మనకి ఇన్‌స్టాల్ అవుతది. టు ఇన్‌స్టాల్ angular/CLI. CL అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారన్నమాట. npm ఇన్‌స్టాల్ -g గ్లోబల్‌గా అండ్ @CLI అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటి వరకు మనకి యాంగులర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింటది. ఇప్పుడు మన ప్రాజెక్ట్
ఎక్కడ క్రియేట్ చేయాలి? మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేయొద్దండి మీరు. సో, నార్మల్‌గా ఒక చోటంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీరు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేశారంటే అక్కడ పాత్ ఎళ్ళిపోద్ది మీకు. కరెక్ట్‌గా ఉండదు. నేనేందంటే మీ ఫోల్డర్‌లో నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ యాంగులర్ అనేసి నేను క్రియేట్ చేసుకున్నాను. యాంగులర్ 12 అనేసి నేను క్రియేట్ చేసుకున్నాను. యాంగులర్ 12లో క్లాస్ 1లో నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక ప్రాజెక్ట్‌ని ఏదైనా సరే. క్లాస్ 1 అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది పాత్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఫైల్‌లోకెళ్ళండి. ఓపెన్ ఫోల్డర్ ఎళ్ళండి. ఓపెన్ ఫైల్ కాదు. ఓపెన్ ఫోల్డర్‌కెళ్ళండి. ఓపెన్ ఫోల్డర్‌కెళ్ళేసి మీ ఫైల్ ఎక్కడుందో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఇన్‌స్టాల్ చేసుకున్నామంటే ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోల్డర్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు క్లాస్ 1లోనే ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఫోల్డర్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు మనకేమైతదంటే ఏ ఫోల్డర్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ కమాండ్ లైన్ మనకొస్తది. ఇక్కడ చూడండి క్లాస్ 1 అనేసి వచ్చింది. నోట్స్ అనేసి వచ్చింది. ఇక్కడ రన్. ఇక్కడొచ్చేసి టెర్మినల్. టెర్మినల్‌కెళ్ళేసి న్యూ టెర్మినల్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు పాత్ అదే ఉంటది. ఇప్పుడు చూడండి క్లాస్ 1 అనే పాత్ అన్నమాట. ఇప్పుడు క్లాస్ 1లో మనకి ఇన్‌స్టాల్ అవుతదన్నమాట. ఇప్పుడు మనకి యాంగులర్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలి అంటే టు క్రియేట్ యాంగులర్ ప్రాజెక్ట్. ఇవన్నీ ఇక్కడే చేస్తాను మనకి. ఇదంతా కమాండ్స్ గుర్తుంటది. టు క్రియేట్ యాంగులర్ ప్రాజెక్ట్ ఎన్‌జీ న్యూ ఎన్‌జీ స్పేస్ న్యూ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. ఇక్కడొచ్చేసి నేను ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను. ఐలాండర్ టీసీఎస్ ఇస్తున్నా. ఐలాండర్ టీసీఎస్. లేకపోతే ఐలాండర్ 10 AM అనేసి ఇస్తున్నా. జస్ట్ ఏదో ప్రాజెక్ట్ నేమ్. మన ప్రాజెక్ట్ నేమ్ అంట. ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. ఎంటర్. ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నామట. సో, నాతో పాటు ఫాలో అయ్యేవాళ్ళు నాతో పాటే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. వుడ్ యూ లైక్ టు యాడ్ యాంగులర్ రౌటింగ్? ఇన్ కేస్ మీరు యాంగులర్ రౌటింగ్‌ని మీరు యాడ్ చేయలేదనుకుంటే మళ్ళా తర్వాత కమాండ్స్ యూజ్ చేసుకొని మీరు రౌటింగ్‌ని క్రియేట్ చేసుకోవాలి. కానీ నేను డెఫినిట్‌గా నేను యాంగులర్ రౌటింగ్‌ని నేను ఇచ్చేస్తాను స్టార్టింగ్. యెస్ అన్నమాట. వై అనేది క్లిక్ చేయండి. ఎంటర్. ఇక్కడ చూడండి విచ్ స్టైల్ షీట్ ఫార్మాట్ వుడ్ యూ లైక్ టు యూజ్? సో, మీకొచ్చింది సీఎస్ఎస్ఏ వచ్చు. ఎస్సీఎస్ఎస్ వచ్చేవాళ్ళు ఎస్సీఎస్ఎస్ ఇన్‌స్టాల్ చేసుకోండి. సాస్ అనేసి ఇన్‌స్టాల్ చేసుకునే వాళ్ళు సాస్ ఇన్‌స్టాల్ చేసుకోండి. లెస్ ఇన్‌స్టాల్ చేసుకొని లెస్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మన అప్ యారో అండ్ డౌన్ యారో మనకేసుకుంటే మనకి సెలెక్ట్ అవుతది. ఇక్కడ చూడండి మనకి క్లిక్ మనకవుతుంది. సీఎస్ఎస్ దగ్గర నేను కర్సర్ పెట్టాను. సీఎస్ఎస్‌ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ అన్ని. ఇప్పుడు చూడండి అదే క్రియేట్ అయిపోద్ది. ఇంక మనం ఏం చేయనవసరం లేదు. ఇది క్రియేట్ అవ్వడానికి కొద్దిగా టైం పడతది మనకి. కొద్దిగా టైం పడతది. సో, నాతో పాటు ఎవరైనా ఫాలో అవుతున్నారా? నాతో పాటు ఎవరైనా ఫాలో అవుతున్నారా? సో, ఫాలో అవ్వకపోతే మళ్ళీ తర్వాత ఆయన చెయ్యండి. సో, ఇలాగ యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి కొద్ది టైం పడతది. అన్ని అప్లికేషన్స్ అన్నీ మనకు కావాల్సినవన్నీ మనకి ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకు ఆ ఫైల్‌లో మనకు ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ, ఫోల్డర్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ ఫోల్డర్స్ అన్నీ. అండ్ మన ప్రాజెక్ట్ ఎక్కడ ఓపెన్ అవుతది? మన ప్రాజెక్ట్ కోడ్ ఏంటి? అండ్ హలో ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. హలో ప్రాజెక్ట్ అంటే ఏందంటే మనం ఫస్ట్ మనకి కోడ్‌ని ఫైండ్ ఔట్ చేయడం మనం. అందరూ చాలా వేస్‌లో చెప్తూ ఉంటారు. నేను ఒక డిఫరెంట్ చెప్తాను. డిఫరెంట్ వేలో చెప్తాను. అందరూ వచ్చేసి నార్మల్‌గా అన్ని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పిన తర్వాతనే రౌటింగ్ కాన్సెప్ట్ చెప్తారు. నేను ఫస్ట్ రౌటింగ్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే నేను ప్రాజెక్ట్‌లోకెళ్తానన్నమాట. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను నేను. రౌటింగ్ కాన్సెప్ట్స్‌లోనే మనకి కాంపోనెంట్స్ క్రియేషన్ వచ్చేస్తది. అండ్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ ఎలా రౌటింగ్ చేస్తాము అన్నీ వచ్చేస్తాయి మనకి దీంట్లో. ఓకేనా? సో, ఇంట్రడక్షన్ ఏదైనా కావాలనుకుంటే నేను ఫైల్ సెండ్ చేసిన దాంట్లో మీకుంటది. ఇంట్రడక్షన్ అండ్ కామెంట్స్. నేను డైలీ నేను చెప్పిన తర్వాతనే మీరు అంటే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఇవన్నీ ముందు ఎప్పుడో ప్రిపేర్ చేసిన నోట్స్ అనమాట. దీన్ని అప్‌గ్రేడ్ చేసి నేను ఇక్కడ లైవ్‌లో చెప్తానన్నమాట మీకు. ఓకే. ఇన్‌స్టాలేషన్ యాంగులర్. బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్ ద యాంగులర్, we must set up install requirement tools to work on the Angular application. We need to decide to we are going to work effectively Angular project. Choose installation editor and install Node.js. Automatically npm will be installed. ఇక్కడ వరకు మనకు అయిపోయింది అనమాట మనకి. కమాండ్స్ గురించి కమాండ్స్లో చెప్పాను. అండ్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ తర్వాత వస్తుంది క్రియేట్ ప్రాజెక్ట్ ఇన్ యాంగులర్. క్రియేట్ ప్రాజెక్ట్ చేయాలి అనేసి అనుకుంటే మనం
ఎన్జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఎన్జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది అండ్ ఇలా ఉంటుంది మనకి స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఫోల్డర్ స్ట్రక్చర్ అనమాట. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఇంకా ఇన్డెప్త్గా ఇంకా తెలియని వాటి గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటుంది ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి. యాప్ ఫోల్డర్, యాప్ కంపెనీ ఇవన్నీ అవుతాయి. ఒకసారి ఇన్స్టాల్ అయిందా లేదో చూద్దాం. మనకి కొద్దిగా టైం పడుతుంది, దాని నుంచి ప్రాబ్లం లేదు. ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇంకా ఈజీగా అయిపోద్ది మనకి. ఇంకా ఈ మిడిల్ ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు ఇన్స్టాల్ అయ్యేలోపు. ఏమన్నా డౌట్స్? ఇవాళ కొద్దిగా లేట్ అవుతుంది. డైలీ వచ్చేసి 10 to 11 వరకు నేను తీసుకుంటాను. కొన్ని ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. వన్ బై వన్ నోట్ చేసుకోండి. మనకు ఫస్ట్ ఏంటంటే నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని మీరు ప్రిపేర్ అయ్యారు అనేసి అనుకుంటే మళ్ళీ తర్వాత ఏ క్లాస్ చూసినా, ఏ ప్రాజెక్ట్ చూసినా, ఏ వీడియోస్ మీరు ఫాలో అయినా సరే మీకు యాంగులర్ అనేది తెలిసిపోద్ది. ఎందుకంటే మనం 100% కవర్ చేస్తామో లేదో మనకు తెలియదు. సో ఆల్మోస్ట్ మనకి ఒక ప్రాజెక్ట్ చేసే అంత నాలెడ్జ్ నేను కంప్లీట్గా ఇచ్చేస్తాను అనమాట. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చెప్పిండొచ్చు వీడియోస్లో, కానీ ఒక్కరు మాత్రం ఫస్ట్ ఒక్కరిది మాత్రం మీరు ఫాలో అయితే రిమైనింగ్ అందరి అలవాటు అయిపోద్ది, ఈజీగా అర్థమవుతాయి అనమాట మనకి. ఒక్కరిది నీట్గా వినండి. సో ఏమైనా డౌట్స్? యాంగులర్లో ఏమేమి కవర్ చేస్తాం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. చాలా స్లో అయిపోతుంది యాంగులర్ ఇన్స్టాల్ చేసేప్పుడు మాత్రం. ఇంట్రడక్షన్, యాంగులర్ 12 ఇన్స్టాలేషన్, Node.js, CLI, విజువల్ స్టూడియో కోడ్ అండ్ ఫైల్ స్ట్రక్చర్. ఇదంతా ఒక ఫస్ట్ క్లాస్ అనమాట మనకి. అదంతా మనకు ఇంత టైం పడుతుంది మనకి. నెక్స్ట్ కాంపోనెంట్ ఇంట్రడక్షన్ అండ్ రౌటింగ్ అనమాట. కన్వర్ట్ HTML పేజెస్ టు యాంగులర్. మనం ప్యారలల్గా అదే చేస్తాం అనమాట మనం. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ బూస్ట్రప్ అండ్ jQuery అండ్ popper.js. ఈ లైబ్రరీస్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ అనమాట. డేటా బైండింగ్ అండ్ ఈవెంట్ బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్. నెక్స్ట్ డైరెక్టరీస్ ఉంటాయి. NG ఫర్, NGIF, NG స్విచ్ అండ్ NG క్లాస్ అండ్ NG స్టైల్. NG అనేసి వచ్చాయంటే అవి డైరెక్టరీస్ అనమాట మనకి. నెక్స్ట్ ఫామ్ వ్యాలిడేషన్, 2-way బైండింగ్ అనమాట. ఇక్కడ యూజ్ చేసే కాన్సెప్ట్ మనం. అండ్ ఈ 2-way బైండింగ్ 2 ways లో మనం చేయొచ్చు అనమాట. ఒకటి టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్, రియాక్ట్ టు ఫామ్ వ్యాలిడేషన్. నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఫామ్లో ఎంటర్ చేసిన డేటాని సర్వర్కి పంపించడం. ఇలాంటి కొన్ని ఏపీఎస్ ఇస్తాను మీకు. సేమ్ మీకు జావాస్క్రిప్ట్లో ఎలాగైతే ఏపీఎస్ ఇచ్చానో ఇక్కడ ఏపీఎస్ ఇస్తాను. రిజిస్ట్రేషన్కి అండ్ లాగిన్కి. నెక్స్ట్ ఇక్కడ ఆ రెండే తప్ప ఇంకా ఎక్స్ట్రా నేర్పిస్తాను. ఇక్కడ ఎడిట్, డెలీట్ అంటే గెట్ ఇలాంటివన్నీ ఓన్లీ యూజర్స్ ఇన్ఫర్మేషన్కే కాదు, స్లైడ్స్ ఏదైనా సరే స్లైడ్స్ మనం డైనమిక్గా ఎలా గెట్ చేసుకుంటాం అండ్ ఏపీఐ ఎలా ఇస్తాను నేను అనేసి
అవన్నీ ఇస్తాను. అంటే కంటెంట్‌గానే ఇస్తాను నేను. ఇవన్నీ వచ్చేసి మనకి ఇవన్నీ లాస్ట్ కాన్సెప్ట్స్‌లో మనకు కవర్ అయితాయి. నెక్స్ట్ మనకి లేజీ లోడింగ్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి లేజీ లోడింగ్ అండ్ లైఫ్ సైకిల్ హుక్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. లేజీ లోడింగ్ ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తాను. అండ్ లైఫ్ సైకిల్ హుక్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ 7 ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఆ 7 ఫంక్షన్స్ వచ్చేసి మనకి ఏంటి అని చెప్తాను. నెక్స్ట్ అబ్జర్వబుల్స్, ప్రామిసెస్ అనమాట. నెక్స్ట్ మెటీరియల్ యూఐ. నెక్స్ట్ పాస్ డేటా చైల్డ్ టు పేరెంట్ అండ్ పేరెంట్ టు చైల్డ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టికల్‌గా చేయిస్తాను మీకు. కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా నేను చెప్తాను. ఎలాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారు, అంటే ఎలాంటివి మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ నేను చెప్పిన ఇంటర్వ్యూ క్వెషన్సే మీకు వస్తాయని గ్యారంటీ లేదు. 10లో అట్‌లీస్ట్ 7 క్వెషన్స్ అయినా సరే నేను చెప్పే కాన్సెప్ట్స్‌నే మీకు అడుగుతారు. 10 క్వెషన్స్ అడిగారంటే 7 క్వెషన్స్ నేను చెప్పిన వాటి మీద అడుగుతారనమాట. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది అంటే ప్యాకేజ్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ అనమాట. నెక్స్ట్ మన పాత్ మనకి ఇలా వచ్చేస్తది. కానీ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది ఎక్కడ? క్లాస్ 1లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. సో క్లాస్ 1లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనం ఫస్ట్ మనకి ఆ ప్రాజెక్ట్ పాత్‌కెళ్ళాలి మనం. ప్రాజెక్ట్ పాత్‌కెళ్ళాలంటే క్లాస్ 1 లోపల మనకు ప్రాజెక్ట్ ఉంటది. ఒకసారి చూస్తే మనకి మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడికెళ్తే ఇక్కడ చూడండి, యాంగులర్ 10 ఏఎం ఈ ఫోల్డర్‌లోకి మనకెళ్తే ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నమాట ఇవన్నీ. ఫస్ట్ ఈ పాత్‌లోకి మనం వెళ్తేనే ప్రాజెక్ట్‌ని రన్ చేసుకోగలం. సో ఆ పాత్‌లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ సీడీ స్పేస్, ఇక్కడ ఏ పాత్ దగ్గర ఉన్నామో ఆ పాత్ పక్కన అంటే సీడీ స్పేస్ ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి అంటే సీడీ స్పేస్ ఐలాండర్ 10 ఏఎం, సీడీ స్పేస్ ఐలాండర్ 10 ఏఎం ఎంటర్ ఇస్తే ఆ పాత్‌లోకి వెళ్తాం చూడండి. ఇది వెళ్తే క్లాస్ 1 అండ్ ఐలాండర్ 10 ఏఎంలోకి వెళ్ళాం మనం. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌ని రన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. ఇప్పుడు చూడండి మనకు నోడ్ మాడ్యూల్ అండ్ ఎస్ఆర్‌సి అండ్ ఇవన్నీ ఉన్నాయి చాలా. కానీ ఫస్ట్ మన ప్రాజెక్ట్‌ని రన్ చేద్దాం మనం. ఎన్‌జీ సర్వ్ అనమాట. ఎస్ఈఆర్‌విఈ ఎన్‌జీ సర్వ్ కమాండ్‌ని యూజ్ చేయాలి. టు రన్ ప్రాజెక్ట్ అనమాట. ఎన్‌జీ సర్వ్ ఎంటర్ ఇవ్వండి. ఇది కొద్దిగా టైమ్ టేకింగ్. కొద్దిగా ఒక 2, 3 మినిట్స్ పడుతుంది మనకి. ఇది అయిన తర్వాత నేను హలో వరల్డ్ అని రాయేసి మళ్ళీ నేను ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి వుడ్ లైక్ టు చేంజ్ సెట్టింగ్స్ అండ్ యాంగులర్ సిఎల్ఐ అనలిటిక్స్ ఎస్. జస్ట్ అదే మనకు ప్రాజెక్ట్ వచ్చేసి కంపైల్డ్ సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది మనకి. కంపైల్డ్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనం ఏ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి, ఏ ఫైల్ ఓపెన్ చేయాలని నేను చూపిస్తాను. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అనేసి ఓపెన్ చేసి నెక్స్ట్ రేపు నుంచి నేను ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి చెప్పేసి ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో మనకి ఇంపార్టెంట్ ఫోల్డర్స్ ఏంటి, మనకి ఏదేది ఎక్కడ రాసుకుంటాం అనేసి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎవరిదైనా సరే మంచి కాన్ఫిగరేషన్ ఉంటే ఫాస్ట్గా ఓపెన్ అయిపోద్ది అనమాట మనకి. సో ఏదైనా సరే యాంగులర్ కానీ నోడ్ కానీ ఇలాంటివన్నీ మనకి చేసేటప్పుడు మనకి ఒక మంచి కాన్ఫిగరేషన్ ఉండే సిస్టంలోనే మీరు వాడుకోవాలి. మినిమం కాన్ఫిగరేషన్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ఉండాలి. 4 to 8 జీబీ ర్యామ్ ఉండాలి. నెక్స్ట్ విండోస్ 10 ఉండాలి మనకి. అండ్ i3నో i7 ఏదో i5 ఏదో జనరేషన్స్ ఉంటారు కదా. సో అలాంటివి ఉంటే బాగా నీట్గా వర్క్ అవుతూ ఉంటాయి, ఫాస్ట్గా అయిపోద్ది. నాది i3 అనమాట. నాది i5 i7 అట్లాంటివి ఉన్నాయంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా రన్ అవ్వచ్చు. మీది ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి ఎన్జీ స్పేస్ సర్వ్ అనేసి క్లిక్ చేయాలి. సర్వ్ అంతే, టు రన్ ది ప్రాజెక్ట్. మనకు అన్ని కమాండ్స్తోనే మనం యూజ్ చేస్తామంట. మనం ఎన్జీ సర్వ్ని షార్ట్కట్లో ఎన్జీఎస్ అంటాం. ఎన్జీ స్పేస్ ఎస్ అంటే ఎన్జీ సర్వ్ లాగే అనమాట మనకి. ఇక్కడ షార్ట్కట్ కమాండ్స్ కానీ ఉంటాయి మనకి, అవి కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ చెప్పిండే వరకు మాత్రం యూజ్ చేయండి. ఎక్స్ట్రా కాన్సెప్ట్ వచ్చేసి నేను చెప్తాను. ఇక్కడ చూసి ఎగ్జిక్యూట్ రౌటింగ్ వచ్చేసి మనకి జస్ట్ మనకి సిడి స్పేస్ ఇట్లా ప్రాజెక్ట్ లైక్ మనకి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి మన కమాండ్ వచ్చేసి ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఎన్జీ సర్వ్ అనమాట. మాత్రమే చూడండి రేపటి వరకు. ఎగ్జిక్యూటింగ్ ద రౌటింగ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి ఎంటర్ ఇన్ టు ద యువర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మినల్. ఎలా సిడి స్పేస్ ప్రాజెక్ట్ 1 అదే మనకి ఏదైతే ప్రాజెక్ట్ 1 పెట్టామో అది. నెక్స్ట్ వచ్చేసి కమాండ్ రన్ టు రన్ ప్రాజెక్ట్, రన్ ప్రాజెక్ట్ ఎన్జీ స్పేస్. సో ఇలా అయినా సరే మనకి
ఎస్ ఇలా అయినా సరే మీరు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంపైల్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. అప్పుడు మన ప్రాజెక్ట్ రెడీగా ఉన్నట్టు మనకి. ఇక్కడ చూస్తే మనకి యాంగులర్ లైవ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఈజ్ లిజనింగ్ టు ద లోకల్ హోస్ట్ 4200. మనకి ఇక్కడికి వెళ్ళేసి లోకల్ హోస్ట్ 4200 క్లిక్ చేసినా ఓకే, లేదా ఓపెన్ యువర్ బ్రౌజర్ ఆన్ ఇది చూడండి. దీని మీద హోవర్ చేస్తే మనకి రాలేదు, కొద్దిగా స్ట్రక్ అయింది మనకి. ఇక్కడ వెళ్ళేసి మనకి అది కంపైల్ సక్సెస్ఫుల్ తర్వాత లోకల్ హోస్ట్ 4200 అని క్లిక్ చేసినా సరే మన ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. 4200 ఇది డిఫాల్ట్గా మనకు ఉండే కోడ్ అనమాట మన ప్రాజెక్ట్లో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాలేదు మనకి. ఇక్కడ చూడండి కంట్రోల్ క్లిక్ అంతే, ఇక్కడ చూడండి కంట్రోల్ క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఫోర్ సింబల్ వస్తే ఫాలో ద లింక్ కంట్రోల్ ప్లస్ క్లిక్ అనేసి వచ్చింది చూడండి. కంట్రోల్ ప్లస్ క్లిక్ అంటే కంట్రోల్ పట్టుకొని జస్ట్ క్లిక్ చేసాము అనేసి అనుకుంటే మనకి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలాగైతే మనకు ఓపెన్ అయిందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్లో మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఒక పేజ్ ఓపెన్ అయింది అనేసి అనుకుంటే ఆ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది, డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటంటే index.html. మనకి ఎప్పుడైనా సరే index.html ఫైల్లోనే మనకు ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి ఎస్ఆర్సీలో index.html ఉంది. index.htmlకి వెళ్తే మనకు చూడండి ఇక్కడ యాప్ రూట్ ఉంది. యాప్ రూట్ ఉంది మనకి. సో యాప్ రూట్ ఉందంటే మనకి డైనమిక్గా కంటెంట్ వస్తున్నట్టు. మనకి డైనమిక్గా కంటెంట్ వస్తుంది అంటే మనకి ఎక్కడికి వెళ్ళాలి, డైనమిక్గా ఉండే ఫైల్ ఏంటంటే main.ts ఫైల్. ఎప్పుడైనా సరే main.ts ఫైల్ అనేసి డైనమిక్ ఫైల్ అండ్ ఇండెక్స్ ఫైల్ అండ్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏంటంటే index.html ఫైల్. ఇప్పుడు main.tsకి వెళ్ళి చూస్తాను. ఇక్కడికి వచ్చేసి యాప్ మాడ్యూల్ అనేసి ఉంది చూడండి. ఈ యాప్ మాడ్యూల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి యాప్.మాడ్యూల్ అంటే యాప్ అనే ఫోల్డర్లో యాప్.మాడ్యూల్ ఇక్కడ ఏదైనా సరే ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే .ts ఫైల్ ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే మనకు బూస్ట్రాప్ మాడ్యూల్లో ఓపెన్ అయ్యే ఫైలే మనకి డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే ఫైల్ అనమాట. మనకి బూస్ట్రాప్ అనే మాడ్యూల్ అనమాట మనకి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఉంది మనకి యాప్లో యాప్ మాడ్యూల్.tsలో ఉంది. ఇక్కడ చూస్తే ఈ పాత్ చూస్తే మనకి ఈ పాత్ ఎక్కడ ఉంది, ఇదే దాంట్లో యాప్ అనే ఫోల్డర్ ఉంది. చూడండి యాప్ అనే ఫోల్డర్లో app.module.ts అనమాట. ఇక్కడ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .ts లేదు అనుకుంటే దాని ఎక్స్టెన్షన్ వచ్చేసి .ts. ఇక్కడికి వెళ్తే యాప్ మాడ్యూల్.ts ఫైల్. ఇక్కడికి వెళ్తే మనకి ఈ బూస్ట్రాప్లోకి వెళ్ళి చూడాలి. సారీ, ఈ బూస్ట్రాప్లో మనకి యాప్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఎక్కడైతే ఉంది, యాప్ కాంపోనెంట్ ఎక్కడ వస్తుంది, app.component.ts నుంచి వస్తుంది మనకి. ఎక్స్టెన్షన్ వచ్చేసి .ts అనేసి ఉంటుంది. app.component.ts ఇక్కడ చూస్తే మనకి app.component.ts చూడండి, ఈ టీఎస్లోకి వెళ్తున్నాం. ఈ app.component.tsలో వచ్చేసి ఇక్కడ కాంపోనెంట్ ఉంది చూడండి మనకి. ఈ కాంపోనెంట్ మనకి సెలెక్టర్ అనేసి ఉంది. సెలెక్టర్ ఏముంది, యాప్ రూట్ ఉంది. ఈ సెలెక్టర్ని మనకి మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఇది ఒక జస్ట్ లైక్ కాంపోనెంట్ అనమాట. మనకి కాంపోనెంట్ నథింగ్ బట్ ఏ పేజ్ అనమాట. యాప్ రూట్ పేజ్ అంటే యాప్ పేజ్ అనమాట. ఇది యాప్ పేజ్. దీన్ని మనకి యాప్ రూట్ అనే దాన్ని మనకి ఇవ్వాలి అనేసి అనుకుంటే ఎలా ఇస్తామంటే మన ట్యాగ్ లాగే రాస్తాం. యాప్ రూట్ సెలెక్టర్ని ఇలా ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ app.component.tsలో మనకి ఏం ఫైల్ ఓపెన్ అవుతుంది, టెంప్లెట్ యూఆర్ఎల్ వచ్చేసి app.component.html ఫైల్ ఓపెన్ అవుతుంది, app.component.css ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి ఈ రెండు ఫైల్స్ HTML ఫైల్ HTMLలో ఉంటాయి, CSS ఫైల్ CSSలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు అన్ని దీనిలోనే రాసింటారు. ఇది చూడండి, ఇది మనకు ఓపెన్ అవుతున్న ఫైల్. ఒక్కసారి ఇక్కడ టెక్స్ట్ చేసుకుంటే మనకి HTMLలోకి వెళ్తే ఇక్కడ చూడండి, HTMLలో మనకి ఏదైనా సరే వెల్కమ్ అనేసి ఉంది. మనకి వెల్కమ్ దగ్గర మనకి ఏం చేద్దాం అంటే వెల్కమ్ ఐలాండర్ ఇద్దాం. వెల్కమ్ స్పేస్ ఐలాండర్. అసలు మారుతుందా లేదా చూద్దాం. మనకి సేవ్ చేయాలి, మళ్ళీ లోడింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి వెల్కమ్ ఐలాండర్ వచ్చింది. సో ఇదే కంటెంటే మనకి, ఇదే కంటెంట్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేస్తున్నాను. నేను రిమూవ్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఒకసారి Ctrl+Z కొట్టి చూపిస్తాను. కిందికల్లో మనకు వస్తే మనకి రౌటర్ అవుట్లెట్ ఉంటుంది. ఈ రౌటర్ అవుట్లెట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రౌటింగ్కి వెళ్ళమనేసి, రౌటింగ్కి ఏంటంటే ఇది యాప్ రౌటింగ్. ఇక్కడికి వెళ్తే ఈ రౌట్స్ అనమాట. ఈ రౌట్స్ గురించి రేపు మాట్లాడదాం. ఇక్కడ పాత్ ఉంటుంది మనకి ఏ పేజ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేసి, ఇక్కడ రౌటింగ్ మనం ఇస్తాం. సో మనకి ఇక్కడ HTMLలో రౌటర్ అవుట్లెట్ అనేది అలాగే ఉండాలి నార్మల్గా, కానీ ఇక్కడ నేను తీయేస్తాను చూడండి. ఇదంతా మొత్తం రౌటింగ్లో మనం ఏం న్యూ లేదు కాబట్టి నో ప్రాబ్లం. రౌటింగ్ తప్ప ఇవన్నీ మనం రిమూవ్ చేసాం.
ఇక్కడ వచ్చేసి రౌటింగ్కి ముందైనా పెట్టుకోవచ్చు, రౌటింగ్ తర్వాతైనా మనం పెట్టుకోవచ్చు. ఏదైనా సరే నీ చాయిస్. నేను రౌటింగ్ తర్వాతనే పెడుతున్నాను. హెచ్1 అనేసి ట్యాగ్ తీసుకుంటాను. హెచ్1లో వచ్చేసి మనం వెల్కమ్ వెల్కమ్ టు ది ప్రాజెక్ట్. ఇది వచ్చేసి చూడండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఈ ఆటోమేటిక్గా సేవ్ అవ్వాలంటే ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆటో సేవ్ అనేసి ఉంది. అదే ఆటోమేటిక్గా సేవ్ అవ్వాలి, మీరు ఏది చేంజ్ చేసినా సరే ఆటోమేటిక్గా సేవ్ అవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఆటో సేవ్ ఉంది. ఇక్కడ ఆటో సేవ్ అవ్వగానే మన బ్రౌజర్ వచ్చేసి రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనం ఏం రిఫ్రెష్ చేయం, ఇక్కడ ఆటో ఆటో రిఫ్రెష్ అయిపోతుంది మనకి. వెల్కమ్ టు ది ప్రాజెక్ట్ చూడండి. సో దిస్ ఈస్ టుడే క్లాస్ అనమాట. సో ఇక్కడ నుంచి రేపు వచ్చేసి ఫోల్డర్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడదాం. ఈ ఫోల్డర్స్లో ఏమేమి ఉంది, ఎక్కడ రాసుకోవాలి, అండ్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం ఏంటి అనేసి చూద్దాం. ఓకేనా, దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉందంటే నాకు ఎప్పుడైనా సరే మాకు థింక్ చేయొచ్చు, నేను చెప్తాను.